హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈ రోజు నుంచి మనం రైల్వే ఎల్పి సిబిటి 2కి సంబంధించి బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ సెట్లు మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? సో 20వ తారీఖున మనకి ఏఎల్పి సిబిటి 1 రిజల్ట్స్ వస్తాయి కాబట్టి సో వెంటనే మోస్ట్లీ ఎగ్జామ్ త్వరగానే పెట్టేస్తున్నాను అని అందరూ అంటున్నారు కాబట్టి మనం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బీఎస్సీ క్లాస్ని కంప్లీట్ చేసుకొని ఈ ప్రాక్టీస్ సెట్లు అనేవి మనం కంప్లీట్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం కూడా ఒక 12 ప్రాక్టీస్ సెట్ల వరకు చేయించాను. ఇప్పుడు మరికొన్ని మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న క్వశ్చన్స్, బీఎస్సీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని కూడా ఇలా ప్రాక్టీస్ సెట్ రూపంలో నేను తీసుకొస్తూ ఉంటాను. ఇక్కడ మనం ఒక 40 నుంచి 45 మినిట్స్లో ఎన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోగలమో అన్నింటిని మనం ప్యారల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా? సో నాకు వచ్చిన సెలెక్టివ్ మంచి క్వశ్చన్స్ మాత్రమే నేను వెతికి మరి ఇక్కడ తీసుకొస్తున్నాను. ఏఎల్పిసిబిటి 2లో మీరు ఏ క్వశ్చన్స్ అయితే పెట్టగలరు, ఏవైతే చాలా ఈజీగా ఉంటాయో నేను దాన్ని రావట్లేదు, కానీ కాస్త మోడరేట్గా కాస్త హార్డ్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ అన్ని కూడా నేను తీసుకొస్తున్నాను. ఈ లెవెల్ మనం ప్రిపేర్ అయితే నెక్స్ట్ వచ్చే ఆ సిబిటి 2 ఎగ్జామ్ని మనం క్లియర్ కట్గా క్వాలిఫై అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఫిట్టర్ ట్రేడ్లో అడిగిన బీఎస్సీ క్వశ్చన్స్ ఇంకో పార్ట్ ఉంది, ఆ పార్ట్ వీడియో కూడా మీకు వస్తుంది. చాలామంది డీజిల్ మెకానిక్లో ఉన్న బీఎస్సీ క్వశ్చన్స్ ఏమని అడుగుతున్నారు. లాస్ట్ టైం ఏం జరిగిందంటే మనకి పార్ట్ బిలో పిఎస్సి క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవి అన్ని ట్రేడ్లో సేమ్ క్వశ్చన్సే మార్చి అడిగాడు. ఇప్పుడు నేను ఫిట్టర్లో ఏ బీఎస్సీ క్వశ్చన్స్ చెప్పానో వాటినే డీజిల్ మెకానిక్లో అడిగాడు, ఎలక్ట్రికల్లో అడిగాడు, ఎలక్ట్రానిక్స్ మెకానిక్లో అడిగాడు, అలా అన్ని ట్రేడ్స్లో అడిగాడు. కాబట్టి బీఎస్సీ క్వశ్చన్స్ అవే. పార్ట్ బిలో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా నేను క్లియర్గా 3 పార్ట్స్గా అప్లోడ్ చేశాను. అవి రీసెంట్గా అడిగిన పీవైక్యూస్లో ఉన్న బీఎస్సీ క్వశ్చన్స్ అనమాట. 4th పార్ట్ కూడా వచ్చింది, కంపల్సరీగా చూడండి. ఇక ఈ సెషన్ అయితే ఎగ్జామ్ జరిగే వరకు, సిబిటి 2 పార్ట్ ఏ ఎగ్జామ్లో జరిగే వరకు ఈ సెషన్ వస్తూనే ఉంటుంది. దీంట్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి నేను తీసుకొస్తూనే ఉంటాను. క్వశ్చన్స్ లెవెల్ మాత్రం హై లెవెల్లో ఉంటాయి, టాప్ నాచ్లో ఉంటాయి అనమాట. జాగ్రత్తగా సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు మాత్రమే దీన్ని పెట్టగలరు. సో మీకు ఏ కాన్సెప్ట్ డౌట్గా ఉన్నా సరే వీళ్ళ కాన్సెప్ట్కి సంబంధించిన క్లాసెస్ వినండి. ఓకేనా? సో ఇక్కడైతే నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఇక్కడ కూడా మీకు కొంత అవగాహన అనేది వచ్చింది. సో ఇదన్నమాట విషయం. సో ప్రతి ఒక్కరు కూడా డైలీ వీడియో చూడండి, ప్రతి క్వశ్చన్ పాస్ చేసుకుని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. బుక్లో క్వశ్చన్స్ అన్ని కూడా ఒక దగ్గర నోట్ చేసుకోండి. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఈ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ సెట్లోకి వెళ్దాం. సెట్లో ఇంకా క్వశ్చన్స్ పెరుగుతూ ఉంటే చాలా సెట్స్ చేపిస్తూ ఉంటా. ఓకేనా? సో ఎగ్జామ్ జరిగే వరకు చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. సో ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. సో మన ఫస్ట్ బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ సెట్లో ఫస్ట్ క్వశ్చన్ అనమాట. A force F is given by F equal to AT plus BT square where T is the time. The dimensions of A and B are అన్నాడు. లాస్ట్ టైం నేను ఇంగ్లీష్లో మాత్రమే చెప్పాను, చాలామంది పిల్లలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు వచ్చింది కాబట్టి తెలుగులో ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని సెండ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ మనకి ఒక బలం F ఈక్వల్ టు AT ప్లస్ BT స్క్వేర్ అని ఇచ్చాడు. T అనేది కాలం అన్నాడు. ఇప్పుడు ఏ మరియు బి కొలతలు డైమెన్షన్స్ తెలియాలన్నమాట. సో ముందు మనం ఇండివిజువల్గా ఈక్వల్ చేసుకుందాం. ఫోర్స్ ఈక్వల్ టు A ఇంటూ T, ఇలా ఇండివిజువల్గా ఈక్వల్ చేసుకోవాలి. ఇంకోటేమో ఫోర్స్ ఈక్వల్ టు BT స్క్వేర్, ఇలా ఈక్వల్ చేసుకున్నాం అనుకోండి. F ఈక్వల్ టు A ఇంటూ T. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏ అనే డైమెన్షన్. సో A ఈక్వల్ టు F బై T. ఓకేనా? ఎఫ్ అంటే ఫోర్స్ అనమాట. ఫోర్స్కి డైమెన్షనల్ ఫార్ములా ఏంటి? M1 L1 T⁻⁻2. దాని డైమెన్షనల్ ఫార్ములా రాసేసాను. కింద T⁻1 అనమాట. ఓకేనా? కింద T⁻1. ఇప్పుడు ఇది పైకి వెళ్ళింది అనుకోండి, M⁻1 L⁻1 T⁻⁻3 అయింది. A⁻⁻2 బై A⁻1 సాల్వ్ చేస్తే A⁻⁻3 అయింది అనమాట. 1 బై A⁻1 ఏ ఇన్వర్స్ అయింది అనమాట. సో పైకి వెళ్తే -1 అయింది. -2 ప్లస్ -1 ఏమైంది? -3 అయింది. సో M1 L1 T⁻⁻3. సో ఎక్కడుంది? ఇదిగోండి, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. సో ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవ్వాలన్నమాట. మనకి ఇది వచ్చింది. ఇప్పుడు మనం ఇది కూడా చెక్ చేద్దాం. మనకైతే ఆన్సర్ వచ్చేసింది. దీన్ని కూడా ఎలా సాల్వ్ చేయాలో మనం చూద్దాం.
ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఏం తీసుకోవాలి మనం, ఎఫ్ ఈక్వల్ టు బీటీ స్క్వేర్ అని తీసుకోవాలి. ఇప్పుడు మనకి బి కావాలి. బి ఈక్వల్ టు ఎఫ్ బై టీ స్క్వేర్. ఎఫ్ అంటే ఏంటి, ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -2 బై టీ స్క్వేర్ అనమాట. ఇప్పుడు పైకి తీసుకెళ్ళామనుకోండి, బి ఈక్వల్ టు ఎం పవర్ 1 ఎల్ పవర్ 1 టీ పవర్ -4. ఈ కింద ఉన్న 2 పైకి వెళ్తే -2 అయింది. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. సో -4 వచ్చిందా లేదా చూసారా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. ఒక్క నిమిషం. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇలా మనకి డైమెన్షనల్ ఫార్ములాస్ నుంచి ఇలా డిఫరెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ లాగా ఎఫ్ ఈక్వల్ టు ఏ ఇంటూ టీ అండ్ ఎఫ్ ఈక్వల్ టు బీటీ స్క్వేర్ అలా ఈక్వల్ చేసుకోవాలన్నమాట. సరిపోయింది. ఓకేనమ్మా. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. కమింగ్ టు సెకండ్ క్వశ్చన్. A weight of a man in a lift moving upwards with an acceleration 600 newtons. Oh, A is 600 newtons. ఒక వెయిట్ ఆఫ్ ది మ్యాన్, ఒక మ్యాన్ బరువు లిఫ్ట్లో పైకి వెళ్తున్నాడు. ఏ యాక్సలరేషన్తో వెళ్తున్నాడు, ఆ మొత్తం బరువు ఎంత అంటే 600 న్యూటన్స్ ఇచ్చాడు. When the lift moves downwards with the same acceleration, his weight is found to be 360 newtons. The real weight of the man అడిగాడు. సో పైకి వెళ్తున్నప్పుడేమో 600 న్యూటన్స్ ఏ త్వరణంతో లిఫ్ట్ పైకి వెళ్తుంది, కిందకు వచ్చేటప్పుడు కూడా అదే త్వరణంతో కిందకు వస్తుంది, అప్పుడు 360 న్యూటన్స్. ఆ వ్యక్తి నిజమైన బరువు ఎంత అన్నాడు. సామాన్యంగా ఎప్పుడైనా లిఫ్ట్ పైకి వెళ్తుంది అన్నప్పుడు వెయిట్ ఆఫ్ ది పర్సన్ ప్లస్ ఎం ఇంటూ ఏ. ఏ అంటే ఏంటి, యాక్సలరేషన్ అనమాట. ఎం అంటే మాస్. ఇప్పుడు లిఫ్ట్లో ఒక మనిషి ఉన్నాడు అంటే లిఫ్ట్ పైకి వెళ్తుందంటే లిఫ్ట్కి కూడా కొంత యాక్సలరేషన్ ఉండేది కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏ అనమాట. సో పైకి వెళ్తున్నాడు అన్నప్పుడు డబ్ల్యూ ఈక్వల్ టు ఎంఏ రాయాలి. దట్ ఈజ్ ఎంత, 600 న్యూటన్స్. ఇప్పుడు కిందకి వస్తున్నాడు అన్నప్పుడు మనం ఏం రాయాలి, డబ్ల్యూ మైనస్ ఎంఏ రాయాలి. అదే వెయిట్లో ఉంటున్నాడు కానీ కిందకు వస్తున్నాడు. కిందకు వస్తున్నప్పుడు తేలిగ్గా అనిపిస్తూ ఉండిద్ది, బరువు తక్కువగా ఉండిద్ది. పైకి వెళ్తున్నప్పుడు బరువు ఎక్కువగా ఉండిద్ది. సో డబ్ల్యూ మైనస్ ఎంఏ ఈక్వల్ టు 360 న్యూటన్స్. ఈ ప్లస్ ఎంఏ మైనస్ ఎంఏ క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు 2W ఈక్వల్ టు 960 న్యూటన్స్. కొట్టేసామనుకోండి, డబ్ల్యూ ఈక్వల్ టు 480 న్యూటన్స్. సో 480 ఎక్కడ ఉంది, ఇదిగోండి, ఇదనమాట. ఓకేనా. సో పైకి వెళ్తున్నప్పుడు డబ్ల్యూ ప్లస్ ఎంఏ, కిందకు వస్తున్నప్పుడు డబ్ల్యూ మైనస్ ఎంఏ. నేను గ్రావిటేషన్లో కూడా చెప్పాను, ఇది లిఫ్ట్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అని కూడా గ్రావిటేషన్ కింద ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. ఎగ్జాక్ట్ దాని మీద ఫ్రేమ్ చేశాడు. ఓకేనా. సింపుల్ క్వశ్చన్ అనమాట. కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. ఏ బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్, టైమ్ ఈక్వల్ టు 0. The acceleration time graph is shown in figure. The maximum velocity attained by the body will be అన్నాడు. వస్తువు t ఈక్వల్ టు 0 సమయంలో నిశ్చల స్థితి నుండి కదులుతుంది. త్వరణం కాలం గ్రాఫ్ పటంలో చూపబడింది. ఆ వస్తువు పొందే గరిష్ట వేగం అన్నాడు. సామాన్యంగా మనం ఇలా గ్రాఫ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇక్కడ యాక్సలరేషన్ ఇచ్చాడు, ఇక్కడ టైం ఇచ్చాడు. మనకి యాక్సలరేషన్ వెలాసిటీ ఈక్వల్ టు యాక్సలరేషన్ బై టైమ్. యాక్సలరేషన్ ఈక్వల్ టు వెలాసిటీ బై టైమ్. ఓకేనా. ఇప్పుడు మనకి యాక్సలరేషన్ తెలుసు, టైం తెలుసు. మనం ఏం కనుక్కోవచ్చు, వెలాసిటీ కనుక్కోవచ్చు. అది కూడా ఈ గ్రాఫ్ మోడల్ ఎలా కనుక్కోవాలి అంటే, ఈ గ్రాఫ్ అనేది ఎలా వచ్చింది, ఒక ట్రయాంగులర్ షేప్ లాగా వచ్చింది. అవునా. ట్రయాంగులర్ షేప్లో ఇది మొత్తాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి, హైట్గా కన్సిడర్ చేసుకోవాలి. సో హైట్ ఈక్వల్ టు 10. ఈ మొత్తాన్ని మనం ఎలా కన్సిడర్ చేసుకోవాలి, బేస్గా కన్సిడర్ చేసుకోవాలి. దట్ ఈజ్ 11. ఓకేనా. ఇప్పుడు ఇలా గ్రాఫ్ ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేయాల్సింది ట్రయాంగులర్ ఏరియా అనమాట. అంటే ఇప్పుడు ఈ యాక్సలరేషన్కి వెలాసిటీకి మనం ఇలా గీసిన తర్వాత ఈ లోపల ఉన్న ఏరియా ఉంది చూసారా, ఈ మొత్తం ఏరియా మనకేం తెలియజేస్తుంది అంటే వెలాసిటీని తెలియజేస్తుంది. సో వెలాసిటీ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్.
సో వెలాసిటీ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత, ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ బేస్ అంటే ఎంత 11, హైట్ అంటే ఎంత 10, 2 1 2 5. ఆన్సర్ ఏమవ్వాలి 55. సో 55 మీటర్ పర్ సెకండ్ అన్నమాట, అది ఆన్సర్. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇలా గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ మనం ఇలా సాల్వ్ చేయాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అలా మనకి ప్యారలోగ్రామ్ ఇస్తాడు, అలా రెక్టాంగిల్ ఇస్తాడు, అలా స్క్వేర్ ఇస్తాడు, ఎక్కువగా ట్రయాంగిల్ ఇస్తూ ఉంటాడు. అలాంటి క్వశ్చన్స్ కూడా ముందు షిఫ్ట్లో వస్తూ ఉంటాయి, వాటితో కూడా ఫ్రేమ్ చేస్తాను. ఓకేనా. సో దిస్ ఈజ్ అ స్టార్టింగ్ వీడియో కాబట్టి మీకు బేసిక్గా కాన్సెప్ట్ అనేది వెళ్తూ ఉండిద్ది. ఆ ప్రాక్టీస్ సెషన్ వీడియోస్, కాన్సెప్ట్స్ వీడియోస్ విన్న వాళ్ళకే అర్థమైద్ది. డైరెక్ట్గా వచ్చి వినే వాళ్ళకి ఏం అర్థం కాదు, భయం కూడా పడతారు ఈ క్వశ్చన్స్ అడుగుతారా అని చెప్పి. సో ప్లీజ్ వినకుండా అయితే చూడొద్దు. ఓకేనా. 4వ క్వశ్చన్, ఎస్ఐ యూనిట్ ఆఫ్ పర్మిటివిటీ. పర్మిటివిటీ అంటే ఒక మెటీరియల్ ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని తన గుండా ప్రవహింప చేయగలదు అని తెలుసుకోవడమే మనకి పర్మిటివిటీ అనమాట. దాని యొక్క ఎస్ఐ ప్రమాణం ఏంటి అన్నాడు. చూడండి, పర్మిటివిటీ ఫార్ములా ఏంటి, దేంట్లో కొలుస్తారు అంటే ఎప్సిలాన్లో కొలుస్తారు. ఎప్సిలాన్, ఎప్సిలాన్ నాట్ అంటారు. ఇది ఎక్కడొచ్చింది అంటే ఫోర్స్ ఈక్వల్ టు Q1 ఇంటూ Q2 బై ఆర్ స్క్వేర్. దీన్ని మనం కూలుమ్స్ లా అంటాం. జాగ్రత్తగా వినండి, దీన్ని మనం కూలుమ్స్ లా అంటాం. ఈ కూలుమ్స్ లాలో మనకి F ఈక్వల్ టు Q1 ఇంటూ Q2 బై ఆర్ స్క్వేర్. మధ్యలో ఒక కాన్స్టెంట్ ఉండిద్ది, ఆ కాన్స్టెంట్ K అనమాట. ఇప్పుడు ఆ K ప్లేస్లో మనం మార్చి ఇలా ఫార్ములా రాసుకుంటాం. F ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 ఇంటూ Q2 బై ఆర్ స్క్వేర్, ఇలా రాసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం అడిగింది ఏంటి, పర్మిటివిటీ. అంటే ఎప్సిలాన్కి అనుగుణంగా ఫార్ములా రాద్దాం. సో ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు ఇది వచ్చింది అనుకోండి 1/4 ఇంటూ ఎఫ్ Q1 ఇంటూ Q2 బై ఆర్ స్క్వేర్, ఇది అన్నమాట. దేనికి ఫార్ములా, పర్మిటివిటీకి ఫార్ములా. ఇప్పుడు కాన్స్టెంట్ 1/4 తీసేసేయండి. సో ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు 1 ఫోర్స్ అంటే ఏంటి, యూనిట్స్ న్యూటన్స్. Q1 ఇంటూ Q2, Q అంటే ఏంటి ఛార్జే కదా, ఛార్జ్కి యూనిట్స్ ఏంటి కూలుమ్స్. సో C ఇంటూ C, 2 ఛార్జీలు కాబట్టి. ఆర్ స్క్వేర్ అంటే మీటర్ స్క్వేర్. సో ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు C స్క్వేర్ బై N ఇంటూ M స్క్వేర్. ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు C స్క్వేర్ N⁻⁻1 M⁻⁻2. కింద ఉన్న వాటిని పైకి తీసుకెళ్ళాను. సో ఎక్కడుంది C స్క్వేర్ N⁻⁻1, ఇదిగోండి ఇక్కడ ఉంది C స్క్వేర్ M⁻⁻2 N⁻⁻1. దిస్ ఈజ్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ ఏమని చెప్పాలి, పర్మిటివిటీ అని చెప్పాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక మెటీరియల్ దాని గుండా ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ని ఎలో చేయగలదు అని చెప్పడం అనమాట. అదే పర్మిబిలిటీ అనుకోండి, ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఒక వస్తువు తన గుండా ప్రవహింప చేయగలదు అని చెప్పడమే పర్మిబిలిటీ. ఓకేనా. పర్మిటివిటీ వేరు, పర్మియబిలిటీ వేరు. ఇంకా మిమ్మల్ని అడిగింది ఎస్ఐ యూనిటే, డైమెన్షనల్ ఫార్ములా అడగల. డైమెన్షనల్ ఫార్ములా అడిగితే ఎలా చేయాలి చూడండి, దాన్ని అడుగుతాడు, అది కూడా చెప్పేస్తాను. ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, సో Q1 ఇంటూ Q2 బై ఎఫ్ ఇంటూ ఆర్ స్క్వేర్, అంతేనా. ఇప్పుడు Q అంటే ఏంటి ఛార్జ్. సో Q ఈక్వల్ టు మనకు తెలుసు I ఈక్వల్ టు Q బై T. సో మనల్ని ఏం అడిగాడు, Q అడిగాడు. Q ఈక్వల్ టు I ఇంటూ T. I అంటే ఏంటి యాంపియర్, T అంటే ఏంటి టైము. సో యాంపియర్ని ఏ అనే సింబల్తో డైమెన్షనల్ ఫార్ములాలో చూపించాలి. సో టైంని క్యాపిటల్ Tతో చూపించాలి. సో ఏ ఇంటూ టీ ఒకటి అయిపోయింది. ఇంకో ఛార్జ్కి ఏ ఇంటూ టీ. ఎఫ్ అంటే ఏంటి, ఎఫ్ని ఎలా చూపిస్తాం, M⁻1 L స్క్వేర్ L⁻1 T⁻⁻2 ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే మళ్ళీ ఎల్ స్క్వేర్ అనమాట. డైమెన్షనల్ ఫార్ములాలో రాశాను, ఎఫ్కి ఇది రాశాను, ఆర్ స్క్వేర్కి ఇది రాశాను. Q ఇంటూ Qకి ఏమో ఏ ఇంటూ టీ, ఏ ఇంటూ టీ. ఇప్పుడు ఏమైంది మొత్తాన్ని రాస్తే ఏ స్క్వేర్ టీ స్క్వేర్ M⁻1 L⁻1 T⁻⁻2 ఎల్ స్క్వేర్, అంతేనా అయ్యేది.
ఇప్పుడు పైన ఏ స్క్వేర్ ఉంది, ఈ టీ పవర్ -2 పైకి వెళ్తే +2 అయింది, 2 2 4. సో టీ పవర్ 4 m పవర్ 1 -1 l పవర్ -2 అయింది. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ ఒక 1 ఉంది కదా, 3 అయింది అనమాట. ఇదిగోండి ఇక్కడ L1 ఇక్కడ L1 L3 అయింది, పైకి వెళ్తే l పవర్ -3 అయింది. సో ఏ స్క్వేర్ టీ పవర్ 4 m పవర్ -1 l పవర్ -3. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఆఫ్ పర్మిటివిటీ. మిమ్మల్ని అడిగిందేమో SI యూనిట్, ఎందుకైనా మంచిదని చెప్పి నేను డైమెన్షనల్ ఫార్ములా కూడా చెప్పాను. ఇదన్నమాట ఆన్సర్. ఇలా మనకి ఫార్ములా గుర్తుంటే చాలు, ఏదైనా రాయొచ్చు అనమాట. డైమెన్షనల్ ఫార్ములా మనకి MLTA తెలుసు, కరెంట్ కూడా వచ్చింది కదా. సో కరెంట్ అంటే యాంపియర్స్లో కొలుస్తాం కాబట్టి క్యాపిటల్ ఏతో చూపించాలన్నమాట. ఓకేనా? సో డి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాన్సెప్ట్ నేను ఎక్కువ చెప్పాలనుకుంటున్నాను కాబట్టి, ఎక్కువ వివరంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నేను ఎక్కువ క్వశ్చన్స్ పెట్టను. సెషన్లో కనీసం 15-14 క్వశ్చన్స్ పెట్టి క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 40 నిమిషాలు అలా వీడియో క్లోజ్ చేస్తాను. మెల్లిగా మనం ఇంకో వీడియో మాట్లాడుకుందాం, మోర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ మాట్లాడుకుందాం, కానీ తక్కువ మాట్లాడుకున్నా క్లియర్గా మాట్లాడుకుందాం. అర్థమైందా? కాన్సెప్ట్ బాగా నేర్చుకోండి అమ్మా. ఈ లెవెల్లో నేర్చుకుంటే మీకు ఈజీ పేపరు. అర్థమైందా? నేను ఇంకా ఎక్కువ చేపిస్తున్నా, కాస్త మీకు కిందే అడుగుతాడు డేర్ తీసుకోకూడదని చెప్పి. అది నేనే కాస్త ఈజీగా చేయించాను అనుకోండి, అక్కడ మీరు ఇబ్బంది పడతారు. కమింగ్ టు 5th క్వశ్చన్. ఏ యూనిఫామ్ మోషన్ ఆఫ్ ఏ కార్ ఎలాంగ్ ఏ సర్క్యులర్ పాత్ ఎక్స్పీరియన్సెస్ అన్నాడు. వృత్తాకార మార్గంలో కారు యొక్క ఏకరీతి చలనం దేనికి గురవుతుంది అన్నాడు. ఏ చేంజ్ ఇన్ స్పీడ్ డ్యూ టు చేంజ్ ఇన్ ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ అన్నాడు. కదిలే దిశ మార్పు కారణంగా వడిలో మార్పు అన్నాడు. ఎస్, ఇది కరెక్ట్. స్పీడ్లో చేంజ్ వస్తుంది, ఓకేనా. వడిలో మార్పు వస్తుంది, ఎందుకు? దిశలో మార్పు వచ్చింది కాబట్టి. సో చేంజ్ ఇన్ స్పీడ్ డ్యూ టు చేంజ్ ఇన్ మోషన్. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్లో డైరెక్షన్ అనేది ఏమవుతుండిద్ది? మారుతూ ఉండిద్ది. సో సీక్వెన్షియల్గా పద్దాక మారుతూ ఉండిద్ది కాబట్టి చేంజ్ ఇన్ మోషన్ ఆటోమేటికల్లీ స్పీడ్లో మార్పుని తీసుకొస్తుంది. సో ఏ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. యూనిఫామ్ సర్క్యులర్ మోషన్, వృత్తాకార మార్గం గురించి అడిగాడు. ఓకేనా? సో చేంజ్ ఇన్ వెలాసిటీ డ్యూ టు చేంజ్ ఇన్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ కాదు, వెలాసిటీ కాన్స్టెంట్గా ఉండిద్ది. నెక్స్ట్, చేంజ్ ఇన్ మొమెంటమ్ డ్యూ టు నో చేంజ్ ఇన్ డైరెక్షన్ తప్పు. ఇది కూడా అసలు చేంజ్ ఇన్ మొమెంటం, నో చేంజ్ ఇన్ టైంలో డైరెక్షన్లో డైరెక్షన్లో చేంజ్ లేకపోతే మొమెంటంలో మార్పు రాదు. ఓకేనా? సో కదిలే దిశలో మార్పు లేకపోవడం వలన ద్రవ్యవేగంలో మార్పు రాదు. ఇక్కడ నో ఉండకూడదు అనమాట. డైరెక్షన్లో మార్పు ఉందనుకో మొమెంటంలో కూడా మార్పు ఉండిద్ది. సో అందుకే రాంగ్ అయిపోయింది. ఏ కాన్స్టెంట్ మొమెంటం డ్యూ టు చేంజ్ ఇన్ డైరెక్షన్ అన్నాడు. ఇది తప్పు, నో చేంజ్ ఉండాలి. ఇక్కడ మొమెంటం కాన్స్టెంట్గా ఉండాలంటే డైరెక్షన్లో చేంజ్ ఉండకూడదు. మొమెంటం చేంజ్ అవ్వాలి అంటే డైరెక్షన్ కాన్స్టెంట్గా ఉండాలి. అదనమాట అర్థం. ఓకేనా? సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. Coming to 6th question. A 900 gram solid cube having edge of length 10 centimeters floats in water. How much volume of the cube is outside the water? Density of the water equal to 1000 kilogram meter cube. 10 సెంటీమీటర్ల అంచు పొడవు కలిగిన 950 గ్రాముల గణపు దిమ్మె నీటిలో తేలుతుంది. దిమ్మె యొక్క ఎంత గని పరిమాణం నీటి వెలుపల బయట వైపుకు ఉంటుంది అని అడిగాడు. చూడండి, ఈ క్వశ్చన్ చాలా మంది దీన్ని చాలా డిఫికల్ట్గా చేసుకుంటూ ఉంటారు. ఇది మనకి మాస్ వాల్యూమ్ డెన్సిటీ నుంచి అడిగిన క్వశ్చన్ అనమాట. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. సింపుల్. ఇక్కడ మనకి సాలిడ్ క్యూబ్ గురించి మాట్లాడాడు, జాగ్రత్తగా చూడండి. సింపుల్గా సాల్వ్ చేస్తాను. మనకేమి ఇచ్చాడు? మాస్ ఇచ్చాడు. సో మాస్ ఈక్వల్ టు 900 grams. ఓకేనా? ఎడ్జ్ మనకి లెంత్ ఇచ్చాడు. సో ఏ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. మనకి వాల్యూమ్ కావాలి. సో ఏ వాల్యూ ఇచ్చేసాడు. వాల్యూమ్ అంటే ఏ క్యూబ్ అంటే 1000 సెంటీమీటర్ క్యూబ్.
బికాస్ సెంటీమీటర్లు ఇచ్చాడు కాబట్టి. సో వాల్యూమ్ ఈక్వల్ టు 1000 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు మాస్ బై వాల్యూమ్ వేస్తే మనకి ఏమొచ్చింది, డెన్సిటీ వచ్చింది, అవునా కాదా? సో ఇది కొట్టేయండి, ఎంత వచ్చింది, 0.9 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్. ఇదేంటి, డెన్సిటీ ఆఫ్ సాలిడ్ క్యూబ్, ఘనపు దిమ్మె యొక్క సాంద్రత. ఓకే, సాంద్రత వచ్చింది. ఇప్పుడు నన్ను ఏం అడుగుతున్నాడు, ఆ గణప దిమ్మె నీటిలో పెడితే నీటి సాంద్రత ఎంత ఇచ్చాడు, 1000 కిలోగ్రామ్ మీటర్ క్యూబ్ ఉంది. ఇప్పుడు నా దగ్గర క్యూబ్ ఉంది, అదేమో గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్లో ఉంది, కానీ వాటర్ ఏమో కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో ఉంది. కాబట్టి నేను ఏం చేయాలి, ఈ డెన్సిటీని మార్చుకోవాలి. 0.9ని గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ని కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్లో మార్చుకున్నాను, ఇంకేమైంది, 900 అయింది. సో డెన్సిటీ ఈక్వల్ టు 900 కేజీ పర్ మీటర్ క్యూబ్. దాన్నే ఇలా మార్చాను అనమాట, 900 కిలోగ్రామ్ పర్ మీటర్ క్యూబ్. ఇదేంటి, డెన్సిటీ ఆఫ్ ఐస్. డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత, 100. ఓకేనా. ఇప్పుడు డెన్సిటీ 900 ఉంది, అంటే ఐస్ డెన్సిటీ తక్కువ ఉంది, వాటర్ డెన్సిటీ ఎక్కువ ఉంది. ఎప్పుడైనా ఐస్ డెన్సిటీ తక్కువ ఉందనుకోండి ఏమైద్ది, తేలిద్ది, అవునా కదా? ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే 1000, ఇక్కడ చూసుకుంటే 900, డిఫరెన్స్ ఎంత, 100. అంటే 1000 పార్ట్స్ వాటర్ తీసుకుంటే దాంట్లో 900 పార్ట్స్ మాత్రమే క్యూబ్ మునిగిద్ది. మిగిలిన పై భాగం ఉంది చూసారా 100, క్యూబ్ తేలుతూ ఉండిద్ది అనమాట. అంటే ఇలా మనం వాటర్ తీసుకుంటే ఈ మొత్తంలో మనం క్యూబ్ పెట్టామనుకోండి, క్యూబ్ ఈ 900 మొత్తం మునిగింది, ఈ 100 మాత్రమే తేలింది అనమాట. సో 1000 900 డిఫరెన్స్ ఎంత, 100 అనమాట. సో 100 సెంటీమీటర్ క్యూబ్. అది మనం దేంట్లో మార్చుకొని చేసినా సరిపోయింది. నేను మీకు అర్థం అవడానికి చదువుతున్నాను, ఓకేనా? నేను డెన్సిటీలో చెబుతున్నాను, కానీ అక్కడ వాల్యూమ్లో కూడా మనం చెప్పచ్చు. వాడు అడిగిందే వాల్యూమ్, ఎంత వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ బయట వైపుకు ఉండిద్ది అన్నాడు. అప్పుడు దాంట్లో నుంచి నువ్వు దీన్ని తీసి చెప్పేయాలన్నమాట. ఆ డెన్సిటీ తీసి చెప్పిందే వాల్యూమ్కి కూడా సమానం చేసుకోవచ్చు, ఓకేనా? ఇది కాకుండా మీకు బియాండ్ C4స్లో చాలా డిఫరెంట్గా చేయొచ్చు, అది మీకు అర్థం కాదు. ఇదైతే మీకు క్లియర్గా అర్థమైంది, ఓకేనా? కమింగ్ టు 7th question. 2 containers A and B contain 50 grams of ice at 0 degrees Celsius, 50 grams of water at 0 degrees Celsius respectively. Both containers in a freezer. 2 కంటైనర్లు తీసుకెళ్లి రిఫ్రిజిరేటర్లో ఉంచితే సమతుల్యత థర్మల్ ఈక్విలిబ్రియం చేరుకోవడానికి అనుమతిస్తే కింది వాటిలో ఏది నిజం అన్నాడు, ఓకేనా? సో ఏ అనేది ఏమో 0 degrees Celsius దగ్గర ఉన్న ఐస్, మంచు అనమాట. బి దగ్గర ఏముంది, 0 degrees దగ్గర ఉన్న 50 గ్రాముల వాటర్ ఉంది. అంటే నాకు 50 గ్రాముల ఐస్ ఉంది, అది 0 degrees Celsius దగ్గర ఉంది. ఇంకోవైపు ఏమో 50 గ్రాముల వాటర్ ఉంది, అది కూడా 0 degrees Celsius దగ్గర ఉంది. ఈ రెండు తీసుకెళ్ళి నేను ఏం చేశాను, ఫ్రీజర్లో పెట్టాను, ఓకేనా? ఫ్రీజర్లో పెట్టినప్పుడు థర్మల్ ఈక్విలిబ్రియం అంటే టెంపరేచర్ రెండు సమతుల్యంగా మారాలి అంటే ఏం జరిగితే కరెక్ట్ అని అడిగాడు. ఇదేమో ఏ, 50 గ్రాముల ఐస్ పెట్టిన బాక్స్ ఏమో ఏ, 50 గ్రాములు వాటర్ పెట్టిన బాక్స్ ఏమో బి. ఈ 2 బాక్సులు ఫ్రిడ్జ్లో పెడితే ఏం జరిగిద్ది అని అడిగాడు. ఏది ముందు హీట్ని కోల్పోయిద్ది, చూడండి, జాగ్రత్తగా చూడండి. మనం ఫ్రీజర్లో పెట్టాం, ఫ్రీజర్లో పెడితే ఏదైనా ఏమైద్ది, సాలిడ్గా మారిద్ది, అవునా? ఏం పెట్టినా క్యూబ్గా మారిద్ది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏముంది, ఐస్ క్యూబ్ ఉంది. ఆల్రెడీ ఐస్ క్యూబ్ ఉంది కాబట్టి ఐస్ క్యూబ్ని క్యూబ్ లోపల పెట్టామనుకోండి, త్వరగా ఏమైద్ది, టెంపరేచర్ సమతుల్యత అనేది జరిగిద్ది. అలా జరగడం వలన ఏ విల్ లూజ్ మోర్ హీట్ దెన్ బి అన్నమాట. కాబట్టి ఐస్ అనేది ఎక్కువ హీట్ని కోల్పోయి ఈ ఫ్రిడ్జ్లో పెట్టిన టెంపరేచర్కి తగ్గట్టుగా క్యూబ్ టెంపరేచర్కి మారిపోయింది కంపేర్ టు వాటర్. ఎందుకు, ఇక్కడ వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది, అది అక్కడి నుంచి ఎక్కడికి మారాలి, ఐస్ స్టేట్లోకి మారాలి. ఇదేమో లిక్విడ్, ఇదేమో సాలిడ్. లిక్విడ్ నుంచి సాలిడ్కి స్టేట్ మారుతున్నప్పుడు ఒక హీట్ ఉండిద్ది, దాన్ని ఏమంటాం, గుప్తోష్ణం, లేటెంట్ హీట్ అంటాం. ఒక
స్థాయి నుంచి ఒక పొజిషన్ నుంచి లేదా వన్ స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి లిక్విడ్ టు సాలిడ్, సాలిడ్ టు లిక్విడ్ ఇలా మనకు మారుతున్నప్పుడు కనపడకుండా కొంత హీట్ ఉత్పన్నమైద్ది. దాన్నే లేటెంట్ హీట్ అంటారు. అది ఉండటం వల్ల త్వరగా బి అనేది హీట్ని లాస్ అవ్వదు, ఏనే త్వరగా హీట్ని లాస్ అయింది. కాబట్టి 50 grams ఆఫ్ ఐస్ విల్ లూజ్ మోర్ హీట్ దెన్ బి. వాటర్ కన్నా ఐసే తొందరగా హీట్ని కోల్పోయి వెంటనే ఏమైపోయింది, క్యూబ్ లాగా మారాలనుకునిద్ది. బికాజ్ అది క్యూబే ఇది క్యూబే, రెండు సేమ్ స్టేట్లోనే ఉన్నాయి. కానీ వాటర్ అలా లేదు, వాటర్ అనేది లిక్విడ్ స్టేట్లో ఉంది. అక్కడ లేటెంట్ హీట్ వర్క్ అయ్యిద్ది అనమాట, ఇక్కడ లేటెంట్ హీట్ వర్క్ అవ్వదు. ఓకేనా? సో బి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అన్ని ఇలా కాన్సెప్చువల్ క్వశ్చన్సే వస్తాయి. ఓకేనా? ఎందుకంటే ఇది CBT 2 అనమాట. కమింగ్ టు, ఒకవేళ అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా చూడండి. 8th క్వశ్చన్. ద IV graphs ఫర్ 2 different electrical appliances P and Q are shown in the diagram. If RP and RQ be the resistance of the devices, then అన్నాడు. ఇదిగోండి, ఇది కరెంటు I, ఇది వోల్టేజ్. ఇక్కడ మనకి QP ఇలా రెండు స్లోప్స్ ఇచ్చాడు. ఇదొక స్లోపు, ఇదొక స్లోప్ అనమాట. వీటి ప్రకారం మనం చెప్పాలి ఆర్పి ఈక్వల్ టు ఆర్క్యూవా, ఆర్పి గ్రేటర్ దెన్ ఆర్క్యూవా, ఆర్పి లెస్ దెన్ ఆర్క్యూవా అన్నాడు. సింపుల్, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. దీని దగ్గర చాలా కాన్సెప్ట్ ఉండిద్ది, నేను సింపుల్గా చెప్పేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మనకి స్లోప్ అనేది రెసిస్టెన్స్ని తెలియజేస్తుంది. మనకి I తెలుసు, V తెలుసు. సో R ఈక్వల్ టు V/I, అంతే కదా? సో మనకి VI ఇస్తాడంటే గ్రాఫ్లో R కనుక్కోవచ్చు, ఆ స్లోపే R అనమాట. అయితే దీంట్లో ఏది ఎక్కువ, P ఎక్కువ Q ఎక్కువ అంటే తక్కువ ఏటవాలు కలిగింది చూసారా, తక్కువ ఏటవాలు కలిగిన దానికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది. ఇదిగోండి, ఇది తక్కువ ఏటవాలుగా ఉంది, ఇది బాగా ఏటవాలుగా ఉంది. తక్కువ ఏటవాలుగా ఉన్నదానికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది అనమాట. ఓకేనా? ఈ లైన్ చూసారనుకోండి, తక్కువ ఏటవాలుగా ఉంది, దాన్ని స్టీపర్ అంటారు తెలుగులో అయితే. సో తక్కువ ఏటవాలుగా ఉన్నదానికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది. సో ఆర్పి గ్రేటర్ దెన్ ఆర్క్యూ అనమాట. సింపుల్. సో ఆర్పి గ్రేటర్ దెన్ ఆర్క్యూ, ఇలా మనం ఆన్సర్ చేయాలి. ఓకేనా? లేకపోతే tan θ తీసుకోవడం, స్లోప్ Q గ్రేటర్ దెన్ స్లోప్ P అని చెప్పి చాలా తతంగం చేయాలి. అదంతా లేకుండా నేను సింపుల్గా చెప్తున్నాను మీకు. ఇలాంటిది ఇంకోటి ఇస్తా చూడండి. ఇది కరెంట్ I, ఇది వోల్టేజ్, ఇదేమో R3, ఇదేమో R2, ఇదేమో R1. ఇప్పుడు దీంట్లో R1 ఎక్కువ, R2 ఎక్కువ, R3 ఎక్కువ, రెసిస్టెన్స్లు ఈ మూడు ఆర్డర్లో పెట్టండి అంటారు. ఇదిగోండి, ఇది తక్కువ ఏటవాలుగా ఉంది, ఇది దాని మీద కాస్త మీడియం ఏటవాలుగా ఉంది, ఇది బాగా ఏటవాలుగా ఉంది. బాగా ఏటవాలుగా ఉన్న దానికి రెసిస్టెన్స్ ఎలా ఉండిద్ది, చాలా తక్కువ ఉండిద్ది. తక్కువ ఏటవాలుగా ఉన్న దానికి రెసిస్టెన్స్ చాలా ఎక్కువ ఉండిద్ది. సో R3 గ్రేటర్ దెన్ R2 గ్రేటర్ దెన్ R1. సింపుల్. దీనికోసం నువ్వు ఎక్కువ కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిన పని లేదు. సింపుల్. తక్కువ ఏటవాలుగా ఉంటే, వెరీ లెస్ స్టీపీగా ఉంటే ఆటోమేటికల్లీ ఆ స్లోప్కి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండిద్ది అని అర్థం అనమాట. దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. గ్రాఫికల్ రిప్రజెంటేషన్లో అలా మనం అర్థం చేసుకుంటే స్లోపుల్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకేనా? కమింగ్ టు 9th క్వశ్చన్. సిగ్నిఫికెంట్ నెంబర్స్ నుంచి అడిగాడు. ద నెంబర్ ఆఫ్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఇన్ ద 0.00237 into 10^25 స్థారక అంకెల సంఖ్య ఎంత అన్నాడు. ఎంత చెప్పాలి? ఇదిగోండి, ఈ జీరో నాన్ సిగ్నిఫికెంట్ తీసేసేయండి. సో వీటిని ఏమంటాం మనం, ముందు జీరోస్ ఉన్నాయి. ఓకేనా? ఆ ముందు జీరోస్ కూడా మనం ఏంటి పట్టించుకోకూడదు, కాబట్టి ఇవి కూడా నాన్ సిగ్నిఫికెంట్. ఇప్పుడు 1, 2, 3 మొత్తం సిగ్నిఫికెన్స్ 3 ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నాయిగా. సామాన్యంగా 0.0023700 ఉన్నాయి అనుకోండి, దీన్ని కన్సిడర్ చేయకూడదు. ఈ మొత్తాన్ని కౌంట్ చేసి మనం 5 అని ఆన్సర్ పెట్టాలి. కానీ ఇక్కడ మనకి సున్నాలు ఇలా ఇవ్వలేదు, ఎక్స్పోనెన్షియల్లో ఇచ్చాడు. దీన్ని మనం ఏమనాలి, ఎక్స్పోనెన్షియల్లో ఇచ్చాడు. ఇలా ఎక్స్పోనెన్షియల్ ఇస్తే
ఇవన్నీ కూడా నాన్ సిగ్నిఫికెంట్. ఇది మనం సిగ్నిఫికెంట్గా కౌంట్ చేయకూడదు. కాబట్టి 1, 2, 3. సో మొత్తం ఎన్ని ఉన్నాయి మనకి? 3 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఉన్నాయి. ఆన్సర్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనా? ఇలా ఇస్తేనే వాటిని మనం ట్రైలింగ్ జీరోస్ అంటాం. చివరిలో ఉండే జీరోస్ అనమాట. డెసిమల్ తర్వాత రైట్లో ఉండే జీరోస్ అవి కూడా చివరిలో ఉన్నాయి అనమాట. డెసిమల్కి ముందు ఉంటాయి చూసారా, అది ఎప్పుడు కౌంట్ అవ్వదు. డెసిమల్ స్టార్ట్ అవ్వగానే సిగ్నిఫికెంట్ ఫిగర్స్కి ముందు ఉండిద్ది కదా, అది కూడా కౌంట్ అవ్వదు. చివరిలో ఉన్నవి మాత్రం కౌంట్ అవుతాయి. కానీ అవి ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు. ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉండకూడదు. ఓకేనమ్మా? కమింగ్ టు 10వ క్వశ్చన్. ఇఫ్ 2 liquids of same mass and densities d1 and d2 are mixed, then density of the mixture అని అడిగాడు. ఒకే ద్రవ్యరాశి మరియు d1 d2 సాంద్రతలు కలిగిన 2 ద్రవాలని కలిపితే ఆ మిశ్రమం యొక్క సాంద్రత ఎంత అని అడిగాడు. అంటే మనకి కంబైన్ అడిగాడు అనమాట. సింపుల్. d1 ఈక్వల్ టు m/v1. మాస్ ఎప్పుడు మారదు కదా, సేమ్ మాస్ అన్నాడు కదా, అందుకే అలా తీసుకున్నా. నెక్స్ట్ d2 ఈక్వల్ టు m/v2. ఇలా నాకు వచ్చేసింది. ఇప్పుడు నాకు టోటల్ డెన్సిటీ కావాలి. సో టోటల్ డెన్సిటీ, టోటల్ d ఈక్వల్ టు టోటల్ మాస్ బై టోటల్ వాల్యూమ్. టోటల్ మాస్ ఎంత? m+m 2m. టోటల్ వాల్యూమ్ ఎంత? నాకు వాల్యూమ్ తెలియాలి. వాల్యూమ్ అంటే ఇక్కడ v1. సో v1 ఎలా రాసుకోవచ్చు? v1 ఈక్వల్ టు m/d1. v2 ఎలా రాసుకోవచ్చు? m/d2. ఈ ఫార్ములాని ఇలా రాశాను, v1కి అనుగుణంగా రాశాను. సో v1 ఈక్వల్ టు m/d1 అండ్ v2 ఈక్వల్ టు m/d2. ఇప్పుడు నాకు ఏంటి? టోటల్ వాల్యూమ్ అంటే v1 ప్లస్ v2, అంతే కదా. సో m/d1 ప్లస్ m/d2. సో 2m బై, సో d1 ఇంటూ d2. m కామన్ తీస్తే d1 ప్లస్ d2 వస్తుంది. ఇప్పుడు దీన్ని పైకి తీసుకెళ్ళాను అనుకోండి, d1 ఇంటూ d2 బై d1 ప్లస్ d2. ఈ m క్యాన్సిల్ అయిపోయింది, 2 ఉండిద్ది. సో 2. సో 2 ఇంటూ d1 ఇంటూ d2 బై d1 ప్లస్ d2 ఎక్కడుంది? ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఎస్, ఇదన్నమాట. జస్ట్ ఇలా సాల్వ్ చేయడం ఇచ్చాడు మనకి. ఫార్ములా ఐడియా ఉండాలి. డెన్సిటీ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ని ఇలా సాల్వ్ చేయాలన్నమాట. దీని పైకి వెళ్తే d1 ఇంటూ d2 అయింది, 2 ఉంది కదా. సో 2 ఇంటూ d1 ఇంటూ d2 బై d1 ప్లస్ d2 అనమాట. ఓకేనమ్మా? కమింగ్ టు 11వ క్వశ్చన్. జాగ్రత్తగా చూడండి. An object starts from rest 0 meters, moves with constant acceleration. సో ఏ ఇచ్చాడు, a ఈక్వల్ టు 3 m/s². రెస్ట్ నుంచి స్టార్ట్ అయ్యాడంటే u వాల్యూ ఈక్వల్ టు 0. ఓకే. ఆన్ x యాక్సిస్, ఇగో x యాక్సిస్ మీద ఇలా చక్కగా వెళ్తున్నాడు. ఓకే. డ్యూరింగ్ ఇట్స్ జర్నీ ఫ్రమ్ x ఈక్వల్ టు 13.5 మీటర్ టు x ఈక్వల్ టు 54 meters, ద యావరేజ్ వెలాసిటీ ఎంత అన్నాడు. ఓకే. ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానికి యావరేజ్ వెలాసిటీ v1, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తానికి యావరేజ్ వెలాసిటీ v2. సో వాడు ఏం అడిగాడు? v1 ప్లస్ v2 ఎంత అని అడిగాడు. అదనమాట మనం కనుక్కోవాల్సింది. ఓకేనా? చూడండి. సో మనకేముంది? ఏ ఉంది, యు ఉంది, మనకి v కావాలి ఫైనల్ వెలాసిటీ. సో మనకి v కావాలి. ఓకే. ఎస్ కూడా ఇచ్చాడుగా. ఎస్ ఈక్వల్ టు ఫస్ట్ అంతా 13.5 meters. సో నేనేం వాడచ్చు? సెకండ్ ఫార్ములా వాడచ్చు. ఎస్ ఈక్వల్ టు యూటీ ప్లస్ ఆఫ్ AT². u0 అయిపోయింది కాబట్టి ఇది మొత్తం ఉండదు. సో s1 ఈక్వల్ టు s1 కాదు 13.5 కదా ఎస్ ఇచ్చింది మనకి. ఇదిగో దీంట్లో పెడుతున్నా చూడండి. 13.5 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఏ అంటే ఎంత? 3. t² అంటే ఎంత? ఓకే. ఈ ఫార్ములా వాడకూడదు మనం, టీతో సంబంధం లేని ఫార్ములా వాడాలి కదా. అప్పుడు మనం దీనికి వెళ్ళాలి, u² మైనస్ u² ఈక్వల్ టు 2as కి వెళ్ళాలి. ఇప్పుడు చూడండి,
వి స్క్వేర్ ఈక్వల్ టు, ఇది యు అంటే 0 కదా, పోయిద్ది. సో 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 3 ఇంటూ 13.5, 13 రోజులు 26, 26 ఒకటి 27, 27 3 81. సో వి స్క్వేర్ ఈక్వల్ టు 81, వి ఈక్వల్ టు రూట్ 81. ఎంత వచ్చింది, 9 వచ్చింది. సో ఫస్ట్ వెలాసిటీ 9. ఓకేనా. ఇప్పుడు అలాగే మనం సెకండ్ సాల్వ్ చేయాలి. సెకండ్ చూడండి. సెకండ్ అంటే మనం తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఓవరాల్గా 54 మీటర్లు తీసుకోవాలన్నమాట. సో వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. యూ అనేది 0, ఇనిషియల్ వెలాసిటీ 0 కదా. సో వి స్క్వేర్ ఈక్వల్ టు 2 ఇంటూ 3 ఇంటూ 54, 3 రోజుల 6. సో వి స్క్వేర్ ఈక్వల్ టు 6 ఇంటూ 9 ఇంటూ 6. వి ఈక్వల్ టు రూట్ 6 ఇంటూ 9 ఇంటూ 6. రూట్ 9 అంటే మనకి 3 వచ్చింది, రూట్ 6 ఇంటూ 6 అంటే 6 వచ్చింది, 6 3 18. సో V2 ఎంత వచ్చింది మనకి, 18 వచ్చింది. సో 9 ప్లస్ 18 ఎంత, 27, 27 బై 2 ఎంత, 13.5. సో 13.5 ఈజ్ ద ఆన్సర్ అనమాట. అది సాల్వ్ చేసే విధానం. పాయింట్ మీకు అర్థమైందా. ఇచ్చిన డేటా రాసుకున్నాను, ఇచ్చిన న్యూటన్ ఈక్వేషన్ ఏది వాడాలో దాన్ని పెట్టాను. సో టైంతో సంబంధం లేనిది వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. సో దాన్ని పెట్టి సాల్వ్ చేయడం అనమాట. ఓకేనా. ముందు ఎక్స్ నుంచి 13.5, తర్వాత ఎక్స్ నుంచి 54 వరకు, అప్పుడు ఒక వెలాసిటీ ఇప్పుడు ఒక వెలాసిటీ, రెండింటిని యావరేజ్ తీసుకున్నాను. అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి చూడండి. కమింగ్ టు 12వ క్వశ్చన్, కంప్యూటర్ నుంచి అడిగాడు. ద ప్రాసెసర్ హ్యాజ్ 3 మెయిన్ పార్ట్స్. ప్రాసెసర్లో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి, ఏంటవి అన్నాడు. సో ఏఎల్యు, కంట్రోల్ యూనిట్, రిజిస్టర్. ఎస్, ఈ మూడేగా ఉండేది. ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఏఎల్యు, కంట్రోల్ యూనిట్, రిజిస్టర్ ఉండిద్ది అనమాట. సో ఏఎల్యు కంట్రోల్, ర్యామ్ అనేది ఉండదు, రిజిస్టర్ లోపలే మనం కౌంటర్ చేసుకోవాలి. సో క్యాష్ అనేది మనకి మెమరీ లోపలే వచ్చింది, రిజిస్టర్ లోపలే మనకి క్యాష్ మెమరీ వచ్చింది. సో ర్యామ్ కాదు. సో మనకి ఏఎల్యు, కంట్రోల్ యూనిట్ అండ్ రిజిస్టర్. ఓకేనా. ఇదేమో స్టోరింగ్ పర్పస్, ఇదేమో యాక్సింగ్ పర్పస్, ఇదేమో సింపుల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనమాట, యాడ్ సబ్ట్రాక్ట్ అలాంటివి చేయడానికి. సో ఈ మూడు కలిసిందని మనం ఏమనాలి, ప్రాసెసర్ అనాలి. సో 12th క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. కమింగ్ టు 13th క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ వ్యాలిడ్ యూనిట్ టు రిప్రజెంట్ ద స్పీడ్ ఆఫ్ సిపియు. సిపియు స్పీడ్ని మెజర్ చేయడానికి ఏది వాల్యుబుల్ యూనిట్ కాదు అన్నాడు. చెల్లుబాటు అయ్యే ప్రమాణం కానిది ఏంటి అన్నాడు. హెడ్జ్. స్పీడ్ దేంట్లో కొలుస్తారు, హెడ్జ్లో కొలుస్తూ ఉంటారు. ఫ్రీక్వెన్సీస్లో కూడా మనం మాట్లాడుతూ ఉంటాం. ఎస్, కరెక్టే. ఎంఫ్లాప్స్లో కూడా మనం కొలుస్తూ ఉంటాం, తెలుసా. ఎంఫ్లాప్ అంటే ఏంటో, మెగా ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. మెగా ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్. దాంట్లో ఎంఫ్లాప్స్లో సిపియు స్పీడ్ని కొలుస్తారు. ఎంఐపిఎస్ అంటే మనకు చాలామంది తెలిసే ఉండిద్ది, తెలుసు కదా, మిలియన్ ఇన్స్ట్రక్షన్స్ పర్ సెకండ్, దాన్ని ఎంఐపిఎస్ అంటారు. బైట్ అనేది కాదనమాట. సో బైట్ ఈస్ ద ఆన్సర్. బైట్ అనేది ఏంటి, మెమొరీ స్టోరేజ్ అనమాట. దాన్ని కొలవడానికి 2 bytes, 2 kilobytes, అర్థమైందా, 3 megabytes, ఇలా మనం బైట్స్లో మాట్లాడుకునేది ఏంటి, స్టోరేజ్ అనమాట. సిపియు స్పీడ్ కాదు. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ 13th క్వశ్చన్. కమింగ్ టు చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ బాగా అడుగుతున్నాడు. 14th క్వశ్చన్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ లేడ్ ఈజ్ 125 యూనిట్స్. చాలా ఇంపార్టెంట్. జౌల్, కేజీ ఇన్వర్స్, కెల్విన్ ఇన్వర్స్. ఇఫ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ బ్లాక్ ఈజ్ 150 grams ఆఫ్ లేడ్ రైజెస్ బై 10 degrees Celsius అండ్ అబ్జార్బింగ్ 5 kilojoules ఆఫ్ హీట్, దెన్ ఫైండ్ ద హీట్ కెపాసిటీ అని అడిగాడు. ఏం అడిగాడు మనల్ని, హీట్ కెపాసిటీని అడిగాడు. ఓకేనా. సీసం యొక్క విశిష్ట సామర్థ్యం ఇచ్చాడు మనకి.
150 గ్రాముల సీసం దిమ్మె 5 కిలోజౌల్స్ ఉష్ణాన్ని గ్రహించి 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగితే దాని ఉష్ణ సామర్థ్యం కనుక్కోండి అన్నాడు. ముందు గివెన్ డేటా రాసుకోవాలి. ఈ హీట్ అండ్ టెంపరేచర్లో ఈ ఫార్ములాస్ దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నేను ఒక క్లారిటీ ఇస్తాను మీకు ఇక్కడ, జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ చేంజ్ ఇన్ టెంపరేచర్ 10 డిగ్రీ సెల్సియస్, ఓకేనా. Q ఈక్వల్ టు 5 కిలో జౌల్స్ హీట్ని మనం క్యూతోనే రిప్రజెంట్ చేయాలి. దాన్ని స్పెసిఫిక్ హీట్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ ఏంటి మనకి ఇచ్చింది, ఇంకేమి ఇచ్చాడు, ఇదిగోండి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇచ్చాడు. ఏమిచ్చాడు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే సి అన్నమాట. సో సి వాల్యూ ఈక్వల్ టు 125 కేజీ ఇన్వర్స్ జౌలు కెల్విన్ ఇన్వర్స్, ఓకేనా. మనల్ని ఏం కనుక్కోమన్నాడు, హీట్ కెపాసిటీ కనుక్కోమన్నాడు. అంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ వేరు, హీట్ కెపాసిటీ వేరు అనమాట. మనకు క్లారిటీ రావాలి ఫస్ట్, ఓకేనా. ఇప్పుడు సింపుల్, హీట్ కెపాసిటీ అంటే ఫార్ములా ఏంటి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఎంసీ ఈక్వల్ టు Q/T అనమాట. ఈ ఎంసీ మొత్తాన్ని కలిపి మనం ఏమనాలి అంటే హీట్ కెపాసిటీ అనాలి. అందుకే Q అంటే ఏంటి, జౌలు, టెంపరేచర్ అంటే కెల్విన్, యూనిట్స్ ఏంటి, జౌల్ పర్ కెల్విన్ ఇన్నర్స్ అనమాట, ఓకేనా. కాబట్టి మనల్ని ఏమడిగాడు, హీట్ కెపాసిటీ అడిగాడు. హీట్ కెపాసిటీ అంటే ఎంసీ ఈక్వల్ టు Q/T. ఇప్పుడు చూడండి, Q అంటే ఎంత ఇచ్చాడు, Q ఇదిగోండి 5 కిలో అంటే 5000 బై T అంటే ఎంత, 10 కొట్టేస్తే ఎంత వచ్చింది, 500 వచ్చింది. 500 జౌల్ కెల్విన్ ఇన్వర్స్ అనమాట. సో ఎక్కడుంది, ఇదిగోండి జౌల్ కెల్విన్ ఇన్వర్స్. సో సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. చూసారా, సింపుల్గా వచ్చింది. మరి వాడిచ్చింది ఏంటి, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఆఫ్ లెడ్. ఒక లెడ్ 5 కిలో జౌల్స్ ఆఫ్ హీట్ని 10 డిగ్రీ సెల్సియస్ వేడి చేస్తే ఎంతో కొంత తీసుకునిద్ది, కొంత హీట్ని తట్టుకునే కెపాసిటీ దానికి ఉండిద్ది. అది అడుగుతూ సాధారణంగా లెడ్కుండే స్పెసిఫిక్ హీట్ని మెన్షన్ చేశాడు, మనల్ని పక్కన పెట్టడానికి, కన్ఫ్యూజ్ చేయడానికి అంతే. ఇప్పుడు క్లారిటీ ఇస్తా. ఈ రెండు ఫార్ములా బాగా గుర్తుపెట్టుకోండి. హీట్ అండ్ టెంపరేచర్లో కంపల్సరీ క్వశ్చన్స్ హీట్ మీద పడతాయి. ఫస్ట్ ఫార్ములా హీట్ కెపాసిటీని ఎలా కొలుస్తారంటే జౌల్ కెల్విన్ ఇన్నర్స్లో కొలుస్తారు. దీనికి ఫార్ములా ఎంసీ ఈక్వల్ టు Q/T, ఓకేనా. తర్వాత ఇంకో ఫార్ములా స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఓకేనా. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇదేమో ఎంసీ అని చూపించాం కదా, ఇదేమో సి అనమాట. సో Q ఈక్వల్ టు M×T. దానికి దీనికి తేడా ఏంటి అంటే ఇక్కడ ఎమ్ని మనం ఫార్ములాలో మాట్లాడుకోం, కానీ ఇక్కడ మాట్లాడుకుంటాం, ఓకేనా. పలానా ఇంత మాసు, ఇన్ని గ్రాములు కలిగిన వస్తువును వేడి చేస్తే అని చెప్పడం. ఇక్కడ అట్లాంటిది మెన్షన్ ఏమీ ఉండదు, పలానా గ్రాము పలానా కేజీ అని ఏమీ ఉండదు. వెయిట్తో మెన్షన్ చేయకుండా ఎంత హీట్ తీసుకుంటుంది అని చెప్పాల్సినప్పుడు హీట్ కెపాసిటీ వాడతాం. వెయిట్ మెన్షన్ చేస్తూ చెప్పేటప్పుడేమో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని వాడతాం, ఓకేనా. దీనికి యూనిట్ చెప్పాలనుకోండి, జౌలు, ఎం అంటే కేజీ, టీ అంటే కెల్విన్, పైకి రాసామనుకోండి J ఇంటూ కేజీ ఇన్వర్స్ ఇంటూ కెల్విన్ ఇన్వర్స్. ఇదిగోండి స్టార్టింగ్లో నేను చూపించింది అదే, చూసారా ఏడా, ఇదిగోండి చూసారా. ఇక్కడ నేను రాసిన ఫార్ములా యూనిట్స్ ఒకటే అన్నమాట, గుర్తుపెట్టుకోండి, తేడా గమనించండి. సో హీట్ కెపాసిటీకి యూనిట్స్ వేరు, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీకి యూనిట్స్ వేరు. ఇవి రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్. హీట్ అండ్ టెంపరేచర్లో కంపల్సరీగా క్వశ్చన్స్ అడుగుతారు. చాలామంది మీకు క్లారిటీ ఇవ్వకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. సో ఐ హ్యావ్ గివెన్ ఫుల్ క్లారిటీ అనమాట, ఓకేనా. సో ఇక్కడతో నేను 14 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ మరికొన్ని క్వశ్చన్స్ నెక్స్ట్ ప్రాక్టీస్ సెషన్ 2లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. క్వశ్చన్స్ ఏమి మనం మాట్లాడుకున్నంత ఈజీగా ఉండవు, మంచి మంచి కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మీకు అర్థం అవ్వాలి అంటే చాలా జాగ్రత్తగా ప్రతిరోజు కూడా చెప్పే క్లాస్ని ఫాలో అప్ అవుతూ ఉండాలి, ఓకేనా.
సో నేను మల్టిపుల్ ప్లాట్ఫామ్స్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ తీసుకొస్తూ ఉంటా. సో నువ్వు వెతకాల్సిన పని లేదు, నేనే వెతుక్కొని తీసుకొస్తా. దీంట్లో వైసీటీలో ఇచ్చిన క్వశ్చన్స్ ఉంటాయి, వేరే ప్లాట్ఫామ్స్లో ఉన్న క్వశ్చన్స్ ఉంటాయి, పీవైక్యూ క్వశ్చన్స్ ఉంటాయి, కాన్సెప్ట్ అన్నీ ఉంటాయి, సింపుల్ మిషన్స్, కంప్యూటర్, ఎన్విరాన్మెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ని కలగలిపి తీసుకొస్తా. సో నువ్వు సబ్జెక్ట్ నేర్చుకో, ఇక్కడ ప్రాక్టీస్ చేయి. నువ్వు ఎలా పెట్టగలుగుతున్నావో చూడు. ఇక్కడ నువ్వు పెట్టగలిగితే కంపల్సరీగా CBT2 మంచి మార్క్స్ నీకు వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ కూడా వీడియోని లైక్ చేసి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో CBT2 ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి వీడియోని సెండ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.